వెల్కమ్ టు టీఆర్ న్యూస్. నా పేరు రాజమౌళి తిరుమల మహారాజ్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పరిస్థితి, మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క అంతా చూస్తే ఎలా ఉంది చూడండి ఒకసారి. మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి డెవలప్ చెందుతున్న రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆరోగ్య సమస్యలకు పేదవాళ్ళు వస్తూ ఉంటే హాస్పిటల్ యొక్క పరిస్థితి మరియు దీని యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. లైక్ అండ్ కామెంట్ మీరు తెలియజేయండి. మీరు ఒకసారి మనమైతే ప్రజెంట్గా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉన్నాము. ఒకసారి ఇక్కడ ఉన్న మరి ప్రజలకు కూడా మరి చాలామంది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా మరి వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటు సైడ్ ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఆసుపత్రిలో పాత ఆసుపత్రి కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నది మరి పరిస్థితి, ఇక్కడ దీని దుర్భరమైన మన పరిస్థితుల్లో ఉండడంతో మరియు దీన్ని 1,000 కోట్ల రూపాయలతో మరి దీన్ని మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఎంతోమంది 1,000 మంది ప్రతిరోజు వస్తుంటారు మరియు చాలా అనేకమైన వ్యాధులతో సఫర్ అవుతుంటారు. కాబట్టి ఇక్కడ అనేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తే మరి చాలా బాగుంటుంది. వెనుక సైడ్ కనిపిస్తున్నది ఇది ఓపీ చిట్టీలు ఇచ్చే ప్రాంతం. సో ఇక్కడ గంటల తరబడి మనం నిరీక్షణ వెయిట్ చేయాలి. ఇక్కడ పేషెంట్స్ కూర్చోవడానికి మరి ఇక్కడ సీట్లు అనేవి కేటాయించకపోవడం మరి దుర్భరమైన పరిస్థితి. ఇది ఒకసారి గమనిస్తూ చూడండి మన బ్యాక్ సైడ్. ఆసుపత్రిలో మరి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఇవన్నీ కూడా సరైన విధంగా లేకపోవడంతో మరి దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది ఆసుపత్రిలో. పబ్లిక్లో అనే వాళ్ళ ప్రజలు చాలామంది ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు కదా, దీన్ని ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు అనేది మరి అనేకమైన వసతులు, ఇతర మల్టీ స్పెషల్తో కలిగిన మరి అనేకమైన ట్రీట్మెంట్కి సంబంధించిన న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి ఉంచడం ద్వారా చాలామందికి మరి ఇది ఉపయోగపడుతూ ఉంది. మరియు ప్రైవేట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తారు కానీ మరి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు డెవలప్ చేయడం లేదని తెలియజేయడం టీఆర్ న్యూస్ నుంచి మనం తెలియజేస్తున్నాం. సో మీరు కావాలంటే కామెంట్లో తెలియజేయండి.